అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 5వ అధ్యాయంలో 5వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. కూర్చోండి అన్నాడు డాక్టర్ భరద్వాజ. వివేకానంద ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంటూ, ఏమిటి చాలా అర్జెంటుగా మాట్లాడాలని కబురు చేశారు అన్నాడు నవ్వుతూ. భరద్వాజ నవ్వలేదు, మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి డాక్టర్, నా రిపోర్ట్లో ఏమైనా తేడా వచ్చిందా? భరద్వాజ నెమ్మదిగా అడిగాడు. మీ రిపోర్ట్లో కాదు, మీ అమ్మాయి రిపోర్ట్లో. వివేకానంద మొహంలో నవ్వు మాయమైంది. ఏమైంది డాక్టర్ అన్నాడు ఆందోళనగా. తన టేబుల్ మీదనున్న ఫైల్లోంచి అనూజ్ఞ రక్త పరీక్ష తాలూకు రిపోర్ట్ తీసి, సారీ వివేకానంద గారు, మీ అమ్మాయి హాట్కిన్స్ డిసీజ్తో బాధపడుతుంది అన్నాడు. వివేకానంద్కి అర్థం కాలేదు. అంటే అన్నాడు అయోమయంగా. ఒక రకమైన లింపోబ్లాస్టిక్ సిమ్టమ్స్, చివరి వరకు తెలియదు, ఆఖరి రోజుల్లోనే బయటపడుతుంది. నోనో గొణుగుతున్నాడు వివేకానంద. డాక్టర్ కొనసాగించాడు. మీ పరీక్షల కోసం వచ్చి సరదాగా తనూ చేయించుకుంది మీ అమ్మాయి. అందులో ఇది బయటపడటం దురదృష్టకరం. దానికి ముందు హాట్కిన్స్ డిసీజ్కి మందు లేదు వివేకానంద గారు, మరణమే. నో అరిచాడు వివేకానంద. కోట్లు ఖర్చయినా సరే, ప్రపంచంలోని ఏ దేశానికి తీసుకెళ్ళైనా సరే నా కూతుర్ని బాగు చేయించుకుంటాను. భరద్వాజ అతని వైపు సానుభూతితో చూశాడు. ప్రపంచంలో అవతలి వాళ్లకి అత్యంత దురదృష్టకరమైన వార్తలు చెప్పేది ఇద్దరే. నీకు ఉరిశిక్ష విధిస్తున్నానని చెప్పే జడ్జి, నువ్వు మరణానికి చేరువలో ఉన్నావని చెప్పే డాక్టరు. ఇప్పుడు మీరొక నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం మీ అమ్మాయికి చెప్పాలా వద్దా అనేది. వివేకానంద చప్పున తలెత్తి చూశాడు. భరద్వాజ విషాదంగా అన్నాడు, అవును, చాలా కఠినమైన నిర్ణయం. అమ్మాయికి చెప్పేం లాభం? ఎలాగూ మందులేదు. దానికి తోడు ఆమెను మానసికంగా కూడా హింసించడం దేనికి? ఏదో మామూలు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం అనుకుందాం. కానీ ఇంత భయంకరమైన విషయం చెప్పాలా వద్దా అని మీరు నిర్ణయించాలి. మరొక అరగంట మాట్లాడి వివేకానంద అక్కడి నుంచి లేచాడు. ఒక్కసారి 25 సంవత్సరాలు పైబడిన వాడిలా నడుస్తూ వెళ్ళిపోతున్న వివేకానందని సానుభూతిగా చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ భరద్వాజ. డాక్టర్ పాల్ నుంచి ఫోన్ వస్తుందేమోనని 1-2 రోజులు చూసి ఆ విషయం మరిచిపోయింది అనూజ్ఞ. తన రక్తపు రిపోర్ట్ గురించి ఎవరూ పట్టించుకోలేదనుకుంది. ఆ సాయంత్రం ఆమె బాల్కనీలో కూర్చుని ఉండగా తండ్రి కారు దిగటం గమనించింది. ఒక పేషెంట్లాగా ఆయన లోపలికి వస్తుంటే వెళ్ళి కంగారుగా, ఏం నాన్నా, ఏం జరిగింది అంది. ఏం లేదమ్మా అన్నాడు. ఆయన మూడ్ మార్చటానికన్నట్టు, నీకో విషయం చెబుతానన్నానుగా అంది. ఏంటి? చెప్పిన తర్వాత కాదనకూడదు. కాదనను, ప్రామిస్. ఆయన కూతురు వైపు తడికళ్లతో చూస్తూ మనసులో అనుకున్నాడు, 2 నెలల్లో మమ్మల్ని వీడిపోయే నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తానమ్మా. బల్లమీద ఉన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని వేళ్ల మధ్య గుండ్రంగా తిప్పుతూ చాలా మామూలుగా, ఉత్సాహంగా తన మనసులో విషయాన్ని చెప్పిందామె. ఆమె చేతుల మధ్య ఉన్న పుస్తకపు మొదటి పేజీలో ఉంది, అనూజ్ఞకి అభినందనలతో కార్తికేయ, కళ్యాణి అని. ఆమె ఇంకా దాన్ని విప్పలేదు. వివేకానంద దృష్టి కూతురు చేతుల మధ్యనున్న పుస్తకం మీద పడింది. కొంచెం మంచినీళ్లు తీసుకురామ్మా అన్నాడు. అనూజ్ఞ అతడి వైపు చిత్రంగా చూసింది. తండ్రి అలా ఎప్పుడూ అడగలేదు. పక్కగదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆయన తాగుతుండగా, ఏమిటి నాన్నా ఈ పుస్తకం అంది విప్పి చూస్తూ. నీకోసం కార్తికేయ పంపించాడమ్మా, నేనే తీసుకొచ్చాను. ఓ అరిచింది అనూజ్ఞ. ఇప్పుడా ఇవ్వటం? పేజీలో అటూ ఇటూ తిరగేసి చూస్తూ నిష్ఠూరంగా అంది. మిలమిలా మెరుస్తున్న కూతురి కళ్ళకేసి చూస్తూ, రాగానే ఆస్పత్రికి తీసుకెళ్లావుగా అన్నాడాయన. తన మొహంలో ఏమాత్రం విషాదం కనిపించకుండా ఉండటం కోసం ఆయన చాలా శ్రమపడవలసి వస్తోంది. నేను చెప్పిన విషయం ఏం చేస్తున్నావు నాన్నా? అదే కార్తికేయ, చెప్పానుగా, ఈరోజే వాళ్ళ ఊరు వెళ్తాను. నేను ఫోన్ చేయలేదేం
అని కార్తికేయ అడిగితే దానికో పెద్ద కారణం ఉందని చెప్పు అన్నట్టు క్యాసెట్ అందిందో లేదో కనుక్కో. క్యాసెట్ ఏమిటమ్మా? నీకు చెప్పినా అర్థం కాదులే నాన్న. VLL అందిందా లేదా అని అడుగు. నవ్వు ఆపుకుంటూ అంది. వీడియో లవ్ లెటర్ గురించి గుర్తొచ్చేసరికి ఆమె పెదవుల మీద అప్రయత్నంగా నవ్వు ఉద్భవించింది. తనలో తానే సన్నగా కూనిరాగం తీస్తూ అక్కడ్నుంచి వెళుతున్న కూతురి వైపు నీళ్లు నిండిన కళ్లతో చూశాడు వివేకానంద. అప్పటి వరకు గుప్పెట్లో పెట్టుకున్న కాగితాన్ని నెమ్మదిగా కాళ్ల దగ్గర ఉన్న పేపర్ బాస్కెట్లో పడేశాడు. కార్తికేయ దంపతులు అనూజ్ఞకి పంపిన పుస్తకం మొదటి కాగితం అది. అది చింపేయటం కోసమే కూతుర్ని నీళ్లకోసం పంపించాడాయన. టీవీలో ఒక నది వెన్నెల్లో నిశ్శబ్దంగా కనపడుతోంది. కెరటాలు వెలుతురులో మెరుస్తున్నాయి. మంద్రంగా ఆమె స్వరం. గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాల్ని నిద్రలేపినట్టు నీ జ్ఞాపకం నా పెదవుల మీద నవ్వు తెరల్ని కదుపుతోంది. నది మీద నుంచి అనూజ్ఞ నడిచి వస్తోంది. ఆమె అడుగులు హంసల రాకలు, కన్నులు కలువరేకులు, పెదవులు తమలపాకులు, పలుకులు తేనెల వాకలు. 10 నిమిషాల్లో క్యాసెట్ పూర్తయింది. గుడ్ అన్నాడు ప్రతాప్రెడ్డి సంతృప్తిగా. కార్తికేయ వలలో అనూజ్ఞ పూర్తిగా పడిందని చెప్పటానికి ఈ రుజువులు చాలు. కాని కార్తికేయ తరపు నుంచి కూడా ఒక ఆధారం కావాలి. సిమ్లాలో వాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు, ముద్దులు పెట్టుకున్నారు. సరిపోదు. తల అడ్డంగా ఊపాడు ప్రతాప్రెడ్డి. దీనిని మనం నిరూపిస్తున్నది కోర్టులో కాదు, చూడగానే అర్థమయ్యే ఆధారం కావాలి. అశ్వత్థామ అతని వాదనని సమర్థిస్తున్నట్టు, ఒక ఆధారం దొరికిందిగా, ఇంకొంచెం కాలం ఆగుదాం అన్నాడు. సత్యాన్ని కూడా అనూజ్ఞ అందం వెంటాడుతోంది. ఇది ఇంత అందంగా ఉంది, దీని అక్క ఎంత వికృతంగా ఉండేదో, అందుకేగా నీకు పడింది ఎగతాళిగా అన్నాడు అశ్వత్థామ. సత్యం చివాలున 4 తెగ్గోసేయగలను అంటూ లేచాడు కోపంగా. ప్రతాపరెడ్డి విసుగ్గా, ఇద్దరూ కొంచెంసేపు కొట్టుకోకుండా నేను చెప్పేది వింటారా అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ తిరిగి కూర్చున్నారు. రెడ్డి అన్నాడు, సత్యం చెప్పిన దాన్ని బట్టి అనూజ్ఞ ఆ కార్తికేయ ప్రేమలో నిండా మునిగి ఉందని అర్థమైంది. మనకి ఒక ఆధారం దొరికింది, ఇట్నుంచి మరో ఆధారం దొరకాలి. అంతే, అక్కడితో కథ పూర్తవుతుంది. శ్రీకళ్యాణి మనస్తత్వం నాకు బాగా తెలుసు. రుజువు దొరికితే భర్తైనా సరే బయటకు గెంటకుండా వదిలిపెట్టదు. అప్పుడిక మన పని సులువవుతుంది. ఎలా? ఈ ప్రేమ విషయం తెలిసి కార్తికేయని శ్రీకళ్యాణి బయటికి తోలేసిన మరుసటి రోజు ఆవిడ మర్డర్ జరిగిందనుకో, అనుమానం కార్తికేయ మీదకి వెళుతుంది. అది చాలదా ఆస్తి సత్యానికి రావటానికి? స్ట్రైక్ మొదలై 2 రోజులైంది. ఆశాజనకంగా లేదు. సాల్మాన్ కంపెనీ దిగి రాలేదు. ఇది చేయిస్తున్నది శ్రీకళ్యాణి అని తెలిసి వాళ్ళు మరింత బిగిసిపోయారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగినా లాభం లేకపోయింది. ఏమీ దొరకలేదు. వాళ్ల షేర్ ధర తగ్గిన మాట నిజమే, కానీ అలా నొక్కిపట్టి ఎక్కువ కాలం ఉంచడం కష్టమని శ్రీకళ్యాణికి కూడా తెలుసు. మరోవైపు శ్రీకళ్యాణి మీద డబ్బు ఒత్తిడి ఎక్కువ అవసాగింది. బ్యాంకు పూర్తిగా అకౌంట్ని ఆఫ్ చేసింది. ఇక ఎటూ తోచక ఈ బాధ్యత కార్తికేయకు అప్పచెబుదామని అతనికి ఈ విషయం చెప్పింది. కార్తికేయకు ముందు అర్థం కాలేదు. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి అకౌంట్ మార్పిడైతే పర్వాలేదు, అది నేను మాట్లాడగలను. కానీ సరుకు లేకుండా ఆ రెండో బ్యాంక్ మాత్రం అప్పెలా ఇస్తుంది? ఆమె నవ్వుతూ, బ్యాంక్ చైర్మను బ్రాంచ్ మేనేజరు తలుచుకుంటే ఇవ్వగలరు అని. అతడేదో చెప్పబోతుంటే చేతులు జోడించి, మళ్ళీ నాకు పాఠం చెప్పకండి ప్లీజ్ అంది. అతడు కూడా నవ్వి, నేను మరీ మాస్టార్లా కనపడుతున్నానా అన్నాడు. మామూలు మాస్టర్ కాదు. ఒక చేతిలో బెత్తం, మరో చేతిలో ముక్కుపొడంతో ముసలి మాస్టర్లా కనపడుతున్నారు. నేను ముసలివాణ్ణి కాదని నిరూపించుకుంటాను. లిట్మస్ టెస్ట్ పెడతావా? లిట్మస్ టెస్టా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, నల్ల లిట్మస్ని ఎరుపులోకి మారుస్తాను. ఆమెకి అర్థం కాలేదు. ఆమ్లం వల్ల నీలి లిట్మస్ ఎర్ర రంగులోకి మారుతుందని చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్న గుర్తు, కానీ లిట్మస్ నల్లగా ఉంటుందని నాకు తెలీదే. అతడు నవ్వి బిగబట్టి, నాకు తెలీదు, థియరీలో తెలుసుకోవటమే అన్నాడు. ఆమె మరింత ఆశ్చర్యంతో, అదేమిటి, మీరు సైన్స్ స్టూడెంట్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా అంది. అతడు అప్పుడే అర్థమైనట్టు నటిస్తూ, ఓహో,
నువ్వు చెప్పేది ఆమ్లం వల్ల ఎర్రగా మారే నీలి లిట్మస్ గురించా? నేను చెప్పేది ఆవేశం వల్ల ఎర్రగా మారే నల్ల క్లిటో, అదే లిట్మస్ గురించి అన్నాడు. అతడేం మాట్లాడుతున్నాడో తనేం మాట్లాడుతుందో ఆమెకు అర్థమైంది. రాత్రంతా పూరేకు ముడతల్లో నగ్నంగా నిద్రించిన మంచు బిందువు వెలుగు రాగానే సిగ్గుతో కరిగి నీటి చుక్క అయినట్టు ఆమె మొహం మీద ఘనీభవించి ఉండే గాంభీర్యం కరిగి సిగ్గుతెరలా జారింది. అది క్షణంసేపే, అయితేనేం? అతడిలోంచి చిత్రకారుడు దాన్ని చటుక్కున పట్టుకున్నాడు. ఆమె అద్భుత సౌందర్యవతి కాకపోయినా ఆ క్షణానికి, అతడి వీక్షణానికి ఆమె సిగ్గు ఒక అపురూప లక్షణంగా తోచింది. ఆ రోజు అర్ధరాత్రి ఆమెకు మెలకువ వచ్చి చూస్తే అతడు పక్కన లేడు. పక్కగదిలో లైటు వెలుగుతూ ఉండటంతో కొత్త చిత్రం ప్రారంభించాడని గ్రహించింది. అయినా అతడిని ఆ విషయం అడగలేదు. 1-2-3 రోజులు గడిచాయి. పగలు అతను మామూలుగా ఆఫీస్కి వెళుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకి సేవ చేస్తున్నాడు. రాత్రిళ్ళు చాలాసేపు ఆ పెయింటింగ్ గదిలో గడుపుతున్నాడు. అతడు తనతో ఉన్నప్పుడు తన వైపు పరిశీలనగా చూస్తూ ఉండటంతో తన చిత్రమే వేస్తున్నాడని అర్థమైంది. ఆమె మనసు సంతోషంతో పొంగిపోయింది. ఏ భార్యకైనా అంతకన్నా కావాల్సిందేముంది? 3 రోజుల తరువాత ఇక ఆగలేక, నాకు ఆ బొమ్మ చూపించరా అంది. అతని మొహం వాడిపోయింది. వెయ్యలేదు కళ్యాణి అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, పూర్తి కాలేదా అంది. లేదు, ఒక గీత కూడా గీయలేదు. ఆమె దిగ్భ్రాంతితో, నేను నమ్మను అంది గట్టిగా. అతడు మౌనంగా పక్కగదిలోకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. అతడు చెప్పింది నిజమే, అందులో ఒక్క గీత కూడా లేదు. ఆమె ఇంకా తన కళ్ళని నమ్మలేకపోతోంది. ఒక రకమైన తెలియని భయం, చలదరింపు, సందిగ్ధత అన్నీ కలిసిన స్వరంతో అంది. మీరు 3 రోజుల నుంచి? ప్రయత్నిస్తూనే ఉన్నాను కళ్యాణి. ఆమె మాటల్ని అర్ధోక్తితోనే ఆపుచేస్తూ అన్నాడు. కానీ 3 రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా ఒక్క గీత కూడా గీయలేకపోయాను. ఎందుకు? అదే నాకు అర్థం కావటం లేదు. అతనికి అర్థం కాకపోవటంలో చిత్రమేమీ లేదు. అతడు కళాకారుడు, అందులోనూ చిత్రకారుడు. ఆర్టిస్టులకి అందాల్ని పట్టుకోవటమే తప్ప అంతఃసంఘర్షణ ఉండకూడదు. సొంత ప్రపంచంలో భావుకత్వమే తప్ప మరేమీ ఉండదు. కానీ శ్రీకళ్యాణి విషయం అలా కాదు. కళాకారులు ప్రకృతిని గమనిస్తే వ్యాపారవేత్తలు ప్రపంచాన్ని గమనిస్తారు. ఆ మరుసటి రోజు ఆమె ఆ దృష్టితో అతన్ని గమనించింది. ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్కరోజు అతడిని పరిశీలనగా గమనిస్తే ఆమెకు అర్థమైపోయింది. తను ఎందుకు బొమ్మ గీయలేకపోయాడో కార్తికేయకి అర్థం కాలేదు. గీయలేకపోవటానికి కారణము, ఆ కారణానికి పునాది ఆమెకు అర్థమైంది. ఆ పునాది తనే. ఆ కళాకారుడు ఆ ప్రపంచం వదిలేసి తన ప్రపంచంలోకి వచ్చేశాడు. తన సేవలతో అతడి భౌతిక దినచర్య కలుషితమవుతుంది. ఆ రకంగా భౌతికంగా, మానసికంగా పాడైపోయాడు. ఇక అతనిలో ఆర్టిస్టు ఏం జీవించి ఉంటాడు? తనకు తెలియకుండానే ఒక కళాకారుణ్ణి మామూలు మనిషి స్థాయికి దింపింది. తనకి కళలంటే పెద్ద ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించే హక్కు, అందులోనూ తన భర్త జీవితాన్ని నిర్దేశించే హక్కు తనకి లేదు. ఆమె ఆ విషయమే అతడికి చెప్పింది. అతడికి మొదట అర్థం కాలేదు. నేను పెయింటింగ్స్ వేయలేకపోవటానికి నువ్వు చెప్పిన దానికి ఏమిటి సంబంధం అని అడిగాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి మీ జీవితం నా చుట్టూ తిరుగుతోంది. మామూలు నర్సులు చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారు. ఇక ఆఫీస్కి వెళితే ఎవరిని ఎలా మోసం చెయ్యాలా అన్న ఆలోచనే సరిపోతుంది. ఆర్టిస్టులకి కావలసిన తీరిక, స్వచ్ఛత మీకు దూరం అయ్యాయి. అందుకే మీరు గత 3 రోజుల నుంచి ఒక గీత కూడా గీయలేకపోయారు. నేను బొమ్మలు వేయటానికి నా సమయానికి సంబంధం లేదు. పగలంతా మండుటెండలో చెప్పులు కుట్టుకునే రోజుల్లో కూడా నేను రాత్రుళ్ళు, తెల్లవారుజాము వరకు కూడా బొమ్మలు వేసేవాణ్ణి. ఎందుకంటే అప్పుడు మానసికంగా మీ మీద ఏ విధమైన ఒత్తిడిలు లేవు. లేవని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆమెకు చిరాకు పెరిగిపోయింది. అతని మీద కాదు, తన మీద తనకే. ఆ చిరాకులో స్వరం హెచ్చించంది. నేననుకున్నది ఎప్పుడూ తప్పు కాదు. అది అహంభావం కాదు, ఆత్మస్థైర్యం. నువ్వు అనుకున్నది ఎప్పుడూ తప్పు కాదు అనుకుంటే మరి ఆ నర్సులు చేయవలసిన పనులన్నీ నేను చేస్తున్నానని ముందే ఎందుకు తెలుసుకోలేకపోయావు? చెప్పానుగా, ఒక రకమైన మత్తులో ఉన్నానని. అంటే నువ్వు అనుకునేదంతా నిజం కాదని, అప్పుడప్పుడు మత్తులో ఉంటానని నిరూపణ అయ్యిందిగా.
ఆమె ఇరిటేటింగ్గా అవును అయింది, అందుకే దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అంది. పాలు తీసుకువచ్చిన పని మనిషి ఈ అరుపులకి కిందికి వెళ్ళిపోయింది. మొట్టమొదటిసారి భార్యాభర్తలు ఇలా గొడవపడటం పనివాళ్ళకి కొత్తగా ఉంది. తాను కూడా స్వరం పెంచి మాట్లాడానని కార్తికేయ గుర్తించాడు. వచ్చి పక్కన కూర్చుంటూ నన్నేం చేయమంటావో చెప్పు కళ్యాణి అన్నాడు. ఒక్క విషయం గుర్తించమంటున్నాను. ఏమిటది? ఇది అలాగే కొనసాగితే మీలో ఆర్టిస్టు పూర్తిగా చచ్చిపోతాడు. నాకే కాలో విరిగి నెల రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చిందనుకో, పొద్దున్నే కాఫీ ఫ్లాస్క్ పట్టుకొచ్చి ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావా, నాతో పాటు ఉంటావా? ఆమె చివుక్కున తలెత్తింది. అతను కొనసాగించాడు. ఖరీదైన ఆసుపత్రి, రోజుకు 5,000 బిల్లు, 4-5 నర్సులు, నగరంలోకెల్లా పెద్ద డాక్టర్లు, అందర్నీ ఏర్పాటు చేస్తావు, అనుమానం లేదు. కానీ అన్నీ ఉన్నా కూడా రాత్రి పగలు నా పక్కన నువ్వు ఉంటావు. చెప్పు, ఉంటావా ఉండవా? ఆమె తల దించుకుంది. అతడు ఆమె తల మీద చెయ్యి వేసి అన్నాడు, ఎందుకంటే అది ప్రేమ. ప్రేమ కన్నా గొప్పదేది లేదు. చివరికి కళ కూడా ప్రేమ కన్నా చిన్నదే. అందుకే నన్ను నీ నుంచి దూరం చేయకు. ఆమె కళ్ళు మూసుకుంది. అతడు వెళ్ళటం అడుగుల చప్పుడు తెలుస్తోంది. ఆమె కళ్ళు తెరవలేదు. అతడి మాటలే చుట్టూ మారుమోగుతున్నాయి. ఖరీదైన హాస్పిటలు, రోజుకి 5,000 బిల్లు, 4-5 నర్సులు, నగరంలోకెల్లా పెద్ద డాక్టరు, అన్నీ ఉన్నా కూడా నువ్వు రాత్రి పగలు నా పక్కన ఉంటావా? చెప్పు, ఉంటావా ఉండవా? ఉండను. మనసు వణికింది. అయినా అనుకుంది, ఎలా ఉండగలను? హాస్పిటలు, నర్సులు, డాక్టర్లు, డబ్బు అన్నీ కావాలంటే ఎలా ఉండగలను? ఈ మాట పైకి అంటే సమస్త నారీలోకము, మహాపతివ్రతలు తనని చీ కొడతారు. కళ కన్నా ప్రేమే గొప్పది, కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది. 24 గంటలు శుశ్రూష చేస్తూ మధ్య మధ్యలో పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంటే అందరూ సంతోషిస్తారంటే అలా చేయటానికి తనకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక పదం ఉన్నదే, ఒక పదం, అదే ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందిని మిగతా వారి నుంచి వేరు చేస్తుంది. ఆ పదం పేరు డిటాచ్మెంట్. నిజమైన వ్యాపారవేత్తకి కావలసింది. కార్తికేయ ఈ విషయం ఎందుకు గుర్తించడు? వ్యాపారవేత్తకే కాదు, కళాకారుడికి కూడా ఆ డిటాచ్మెంట్ కావాలని. సరిగ్గా ఆ సమయంలో ఒక ఫోన్ వచ్చింది. శ్రీకళ్యాణి గారు ఉన్నారా? అట్నుంచి వినిపించింది. మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? వివేకానంద గారి పియ్యని. మినిస్టర్ గారు మీతో మాట్లాడతారట. ఫోన్లో చిన్న చప్పుడు. కొన్ని క్షణాల తరువాత వివేకానంద కంఠం వినిపించింది. ఎవరు? కళ్యాణి గారా? సెంట్రల్ మినిస్టర్కి తనతో ఏం పనో ఆమెకి అర్థం కాలేదు. అవును సార్ అంది. నేను వివేకానందని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఫోన్లో కాదు, నేనొచ్చి స్వయంగా మాట్లాడతాను. ఓ గంట టైం ఇవ్వగలవా? అదేమిటి సార్, మీరొస్తానంటే అభ్యంతరం ఏముంటుంది? ఇంగ్లీష్లో అంది. ఇంకో 10 నిమిషాల్లో వస్తాను. ఆగి అన్నాడు, చాలా వ్యక్తిగతమైన విషయం. దయచేసి ఇంకెవరూ లేకుండా చూడు, నీ భర్తతో సహా. ఆమె భ్రుకుటి ముడిపడింది. తామిద్దరూ మాట్లాడుకునేటప్పుడు తన భర్తని ఎందుకు ఆయన ఉండొద్దన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏమీ ప్రశ్నించకుండానే ఆమె ఫోన్ పెట్టేసింది. 10 నిమిషాల తరువాత కారొచ్చి పోర్టుకోలో ఆగింది. ఎక్కువ మంది లేరు. ఆయన, బాడీగార్డ్లు అంతే. నౌకరు సాదరంగా ఆయన్ని పైకి తీసుకెళ్లాడు. రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ, నేను లేవలేను అంది కళ్యాణి. పర్వాలేదు, నాకు తెలుసు. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వివేకానంద. ఆమె ఆరోగ్యం గురించి కొంచెంసేపు ప్రశ్నించాడు. ఆయన వచ్చింది ఇటువంటి యోగక్షేమాలు అడగడానికి కాదని, వేరే ఏదో పని ఉందని ఆమెకు తెలుసు. అయినా తెలియనట్టే జవాబిచ్చింది. ఆయన కూడా తాను వచ్చిన పని చెప్పవలసిన సమయం ఆసన్నమైనట్టు గుర్తించినట్టున్నాడు. విషయానికి ప్రారంభంగా మీ కార్తికేయ సిమ్లా పోటీలకు వచ్చాడు కదూ అన్నాడు. అవును అందామె. సినిమాలో ఒక గొప్ప సీన్ ప్రారంభానికి ముందు ప్రేక్షకుల్ని మూడులోకి తీసుకువెళ్లటానికి సంగీత దర్శకుడు వదిలిపెట్టిన నిశ్శబ్దంలా ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని ఆయన భంగపరుస్తూ అన్నాడు, నాకెందుకో కార్తికేయ మామూలు వ్యక్తిలా కనిపించలేదు.
ఏదో గొప్ప శక్తిని తనలో దాచుకున్న అపురూపమైన మనిషిలా కనిపించాడు. నా అభిప్రాయాన్ని నా కూతురు బలపరిచింది. అలాంటి పెయింట్ శతాబ్దాంతానికి ఒకరు పుడతారని చెప్తే ముందు నేను నమ్మలేదు. అతను సిమ్లాలో వేసిన పెయింటింగ్స్ని తెప్పించాను. నేను చూడటమే కాదు, ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్లతో పరీక్ష చేయించాను. వాళ్ళు చెప్పిందేంటంటే, ఆయన ఆగి అన్నాడు, అది అద్భుతం, నిజంగా అద్భుతమైన కళాఖండం. 1-2 రోజుల్లోనే అంత గొప్ప చిత్రం వేయగలిగాడంటే అతడు మామూలు మనిషి అయి ఉండడు. భూమి మీద ఒక పని పూర్తి చేయటం కోసం దేవుడు పంపిన మనిషి అయి ఉంటాడు. ఆ తరువాత ఆయన స్పష్టంగా క్లుప్తంగా చెప్పాడు. ఇక అసలు విషయానికి వస్తే, లియోనార్డో, మైకెలాంగిలో, పికాసోల తరువాత నీ భర్తని ఈ చిత్రకళా చరిత్రలో 4వ వాడిని చేయటానికే నేనిక్కడికి వచ్చాను. పెద్ద చప్పుడుతో ఏసీ ప్రారంభమైంది. శ్రీకళ్యాణి బ్లాంక్గా ఆయన వైపు చూస్తోంది. ఆమెకి ఆయన చెబుతున్నది అర్థం కాలేదో లేక అర్థమైనది మెదడు స్వీకరించలేదో ఆమెకే తెలియటం లేదు. నీకిదంతా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నాకెందుకో అలా అనిపిస్తోంది. నేనిదంతా నిస్వార్థంగా ఏమీ చేయటం లేదు. రాజకీయ నాయకుడెవరూ స్వార్థం లేకుండా ఏ పని చేయుడు. నేను నీ భర్త చేత ఒక బొమ్మ వేయిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అతడి సమయాన్ని, కళని కొనుక్కుంటున్నానన్నమాట. ఆ తరువాత ఏ బ్రిటిష్ మ్యూజియంలో దాన్ని అమ్ముకుంటాను. అదంతా నా గొడవ. లాభం రాని నష్టం రాని నేను భరిస్తాను. పేరు మీది, లాభం నాది. ఈ ఒప్పందం బావుందా? ఆమె ఇంకా తేరుకోలేదు. ఆయన ఇంకాస్త విపులంగా అన్నాడు, ఈ ప్రపంచపు అత్యుత్తమ చిత్రం మోనాలిసా. అది 2వ స్థానానికి వెళ్ళిపోయేటట్టుగా ఒక అద్భుతమైన చిత్రం కార్తికేయతో నేను వేయించుకుంటాను. దాన్ని ఎలా మార్కెట్లో పెట్టాలి, దాని రేటు ఎలా పెంచాలి అన్నీ నేను చూసుకుంటాను. ఒక పెద్ద దేశపు కేంద్ర మంత్రిగా దాన్ని సాధించడం నాకు పెద్ద కష్టం కాదు. ఇక దానిలో ఏమాత్రం విషయం ఉన్నా చరిత్రలో అది నెంబర్ 1గా నిలిచిపోతుందని నాకు నమ్మకం ఉంది. చెప్పు కళ్యాణి, దీనికి నువ్వు ఒప్పుకుంటావా? నాదేముంది, ఆయన ఒప్పుకుంటే అతన్ని ఒప్పించాలి. వినరు, డబ్బు కోసమంటే అస్సలు వినరు. అందుకే నీ దగ్గరికి వచ్చాను, లేకపోతే అతన్నే డైరెక్ట్గా అడిగి ఉండేవాణ్ణి. ఆమె జవాబు చెప్పలేదు. ఆయన అన్నాడు, ఇందులో కేవలం డబ్బే కాదు, కీర్తి, ప్రతిష్ట, చరిత్రలో అంటున్న మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ, చరిత్రలో నిలబడిపోవటం, కీర్తి, ప్రతిష్ట ఇలాంటివేమీ ఆయనకి పట్టవు అంది. నాకు తెలుసు, మొనాలిసా పెయింట్ వేసిన చిత్రకారుడు కూడా ఇవన్నీ ఆశించగాని చరిత్రలో నిలబడిపోతానని కానీ దాన్ని వేసి ఉండడు. మరి నేనేం చేయగలను? బొమ్మ వేయటానికి పంపించు, మిగతా విషయాలు నాకు వదిలిపెట్టు. ఆ బొమ్మ ఎలా ఉన్నా సరే, దాన్ని వేయటానికి పట్టే కాలానికి నేను ఖరీదు చెల్లిస్తాను. ఖరీదు సంగతి అలా ఉంచండి. ఆయనకి వ్యాపకం కల్పించటం కోసం మొన్న నేను వేయమంటేనే ఆయన వేయలేకపోయారు. అది అతని తప్పు కాదు, ఈ వాతావరణం తప్పు. దాన్నించి విడదీయాలి. అంటే అతను బొమ్మ వేస్తున్నంతకాలం నాతోనే ఉంటాడు. నాతో అంటే నాతో కాదు, ఏ స్విట్జర్లాండ్లోనో కన్యాకుమారిలోనో అతను ఎక్కడ కావాలంటే అక్కడ. ఎంతకాలం? బొమ్మ పూర్తయ్యే వరకు. ఎంతకాలమైనా సరే, అది 2 నెలలు కానీ, 4 నెలలు కానీ, 6 నెలలు కానీ. అంతవరకు నువ్వు అతన్ని చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. ఆమె మొహం చిట్లించింది. అవును, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అతనితో ప్రపంచపు అత్యుత్తమ బొమ్మ వేయించాలంటే అతన్ని మన ప్రపంచానికి దూరం చెయ్యాలి. దానికి నీ అనుమతి కావాలి. ఆమె మాట్లాడలేదు. ఆయన బ్రీఫ్ కేస్ తెరిచాడు. అతడు బొమ్మ వేయటానికి ఎంతకాలం పడుతుందో నాకు తెలీదు. ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు నెలకు 10 లక్షలు చొప్పున ఇస్తాను. ఇదిగో 4 నెలల అడ్వాన్స్ 40 లక్షలు. ఆమె ఊపిరి బిగబట్టింది. 40 లక్షలు? ఆయన బ్రీఫ్ కేస్ మూసేశాడు. ఆమె అంది, మీరే స్వయంగా కార్తికేయతో మాట్లాడితే బావుంటుందేమో. వినడు. ఈ కళాకారులంత మొండివాళ్లు మరెవరూ ఉండరు. నా కూతురు కూడా అంతే. నీకు తెలుసు కదా, 40 లక్షలు కాదు, 4 కోట్లు ఆ కార్తికేయ ముందు పెట్టినా తీసుకోడు. నేను మాత్రం తీసుకుంటానని మీకేమిటి నమ్మకం? వచ్చే ముందు అంతా ఎంక్వైరీ చేసే వచ్చాను. మీ ఆర్థిక స్థితి నాకు తెలుసు. ఆమె ఆశ్చర్యాన్ని అణుచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ఆయన అన్నాడు, నేను నీ బ్యాంకర్స్తో మాట్లాడతాను. రేపటినుంచే వాళ్ళు ఆంక్షలు తొలగించేలా చేస్తాను.
నీ కంపెనీ లావాదేవీలన్నీ మామూలుగా కొనసాగుతాయి. సాల్మన్ కంపెనీ వాళ్ళు నీ వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోమని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నీ సరుకు ముంచేసిన షిప్పింగ్ కంపెనీ నెల రోజుల్లో ఖరీదు చెల్లించేలా చూస్తాను. ఆమె కన్నార్పటం కూడా మరిచిపోయి ఆయన వైపు చూస్తోంది. ఆయన బ్రీఫ్ కేస్ తీసుకుని లేచి నిలబడి అన్నాడు, ఇవన్నీ నాకెలా తెలిసాయా అని ఆశ్చర్యపోకు. రంగంలోకి దిగే ముందు అక్కడి వాతావరణం క్షుణ్ణంగా తెలుసుకోవటం పొలిటీషియన్స్ ముఖ్య లక్షణం కదూ? నేను ఆశ్చర్యపోతున్నది అందుకు కాదు. నెలకి 10 లక్షలు ఇచ్చి ₹1 కోటి బ్యాంక్ ఇబ్బందులు తీర్చి ఇవన్నీ మీరు కేవలం ఒక పెయింటింగ్ కోసం చేస్తున్నారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఆయన నవ్వాడు. ఏమీ ఆలోచించకుండా వ్యాపారం చేస్తానని ఎలా అనుకున్నావు? నీ భర్త తప్పకుండా గొప్ప బొమ్మ గీయగలడు. అదృష్టం ఏమాత్రం బావున్నా ₹1 కోటి తక్కువ కాకుండా దాన్ని నేను అమ్మగలను. ఆ నమ్మకం నాకుంది. ఒక కళాకారుడిని చరిత్రలో నిలబెట్టడానికి అది చాలా తక్కువ ఖర్చు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఆ తరువాత తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచాడు. నడుస్తూ అనుకున్నాడు, కన్న కూతురి శేష జీవితం చివరి 6 నెలల పాటు కోరుకున్న వాడితో ఏర్పాటు చేయటం కోసం అది చాలా తక్కువ ఖర్చు అని. నీకేమైనా మతిపోయిందా? ఆయన కోసం నేను బొమ్మ వేయటం ఏమిటి? దానికి ఆయన నెలకి 10 లక్షలు ఇవ్వటం ఏమిటి? ఏ చిత్రకారుడికి రానంత డబ్బు అందామె. నేను మాట్లాడుతున్నది డబ్బు గురించి కాదు, ఆయనకొచ్చిన ఆలోచన గురించి. ఏం తప్పేముంది? పూర్వకాలం రాజులు జమీందారులు అలాగ కళాకారులని డబ్బిచ్చి బొమ్మలేయించటం, కావ్యాలు వ్రాయించటం చేసేవారుగా అంది. ఆ మాటలకి అతడు దిగ్భ్రమ చెందాడు. నేను జమీందార్ల దగ్గర పనిచేసేవాడిలా కనపడుతున్నానా అన్నాడు అతి కష్టం మీద తేరుకుని. నా ఉద్దేశ్యం అది కాదు, మైకెలాంజిలో కూడా డబ్బుకే పనిచేసేవాడు కదా అని. కార్తికేయ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏదో తెలియని ఇబ్బందితో ఇలా టైం గడువు పెట్టుకుని బొమ్మలేయటం నాకు రాదు. అదీ కాక ఆయన ఊహించనంత ఖరీదుగల బొమ్మ నేను వెయ్యలేను. ₹1 కోటి విలువగల బొమ్మ అసలు నేను ఊహించను కూడా ఊహించలేను అన్నాడు. అది మన సమస్య కాదు, ఆయనది. ఈ ఆలోచన ఆయనకొచ్చింది. ఈ ఆలోచన ఆయనకొచ్చిందై ఉండదు, అనూగ్యదై ఉంటుంది. శ్రీకళ్యాణి నుదురు చిట్లించింది. అనూగ్య ఆలోచన ఏమిటి అంది. ఎప్పటికైనా అంత గొప్ప బొమ్మ వెయ్యాలని ఆమె మాటల సందర్భంలో అంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి మీకేదో వీడియో క్యాసెట్ పంపింది. ఇక్కడే బల్ల మీద పెట్టాను. తరువాత చూస్తే కనపడలేదు. అతడు దానిమీద అంత ఆసక్తి చూపకుండా పోన్లే తరువాత చూసుకోవచ్చు అన్నాడు. శ్రీకళ్యాణి అదే ప్రసక్తి కొనసాగిస్తూ, ఆయన మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్తానన్నారు. మీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తానన్నారు అంది. చెప్పానుగా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఎంతకాలం? నీకు బాగయ్యే వరకు. నాకు జీవితాంతం బాగు కాకపోతే వాదించొద్దు కళ్యాణి. నువ్విక్కడిలా ఉంటే నేనెక్కడికో వెళ్ళి బొమ్మ వేస్తూ కూర్చోలేను. పోనీ ఇక్కడే ఉండి ఆయన అడిగిన బొమ్మ వేయండి, దానికి ఆయన్ని ఒప్పిద్దాం. అలా అయితే ఆయన నెలకి 10 లక్షలు ఇచ్చే షరతుకి ఒప్పుకోకపోవచ్చు. నీకేమిటి లాభం? ఆమె నొచ్చుకుని, అంటే ఇదంతా కేవలం నేను డబ్బు కోసం చేస్తున్నానంటారా అంది బాధగా. నా అభిప్రాయం అది కాదు. నేనిక్కడే ఉండి బొమ్మ వేసిస్తాను అంటే ఆయన సరే అలాగే వేసివు, పూర్తయిన తరువాతే కొనుక్కుంటాను అంటాడు. అది నా ఉద్దేశ్యం. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. చివరికి సర్లేండి, ఆయనకి కబురు చేసి ఈ డబ్బు తిరిగిచ్చేస్తాను అంది. అతనొచ్చి ఆమె పక్కగా కూర్చుని లాలనగా, నన్నర్థం చేసుకో కళ్యాణి, నాకు బొమ్మ గీయటం చేత కావటం లేదు. ప్రతి ఆర్టిస్ట్కి జీవితంలో కొంతకాలం పాటు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. దానికి తర్కం ఉండదు. ముందు నువ్వు బాగుపడాలి. అప్పటి వరకు నన్ను బలవంత పెట్టకు. నేను వేయగలనని చెప్పి ఆయన్ని మోసం చేసి మన పబ్బం గడుపుకోవటం నాకు ఇష్టం లేదు. మన ఆర్థికపరమైన కష్టాలంటావా, వాటిని మరో రకంగా అధిగమించడానికి ప్రయత్నిద్దాంలే అన్నాడు. ఆమె అతడి వైపు శూన్యంగా చూసింది. అతడు నిస్సహాయంగా నవ్వాడు. ₹1 కోటి కష్టాన్ని ఏ విధంగా అధిగమించగలం అని ఆలోచిస్తున్నావా? చూద్దాం, ఏదో ఒకటి జరక్కపోదు కదా అన్నాడు. అతడన్నట్టు ఆ ఏదో ఒకటే జరిగింది. ఆ రాత్రే శ్రీకళ్యాణి మంచం పక్కన చిన్న అద్దపు షోకేస్ ఉంది. స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన బొమ్మ అది. చాలా రొమాంటిక్గా ఉంటుంది.
75 డిగ్రీలలో ఒక అబ్బాయి నిల్చుని ఉంటాడు. గాజు బొమ్మ, నిండా ఈథర్ నిండి ఉంటుంది. గది వాతావరణానికి అది లోపలే ఆవిరి అవగానే ఆ అబ్బాయి ముందుకు వంగి క్రింద మోకాళ్ల మీద కూర్చున్న అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు. అమ్మాయి పెదవులకి అతడు పెదవులు తాకగానే అమ్మాయి నుంచి కరెంటు ప్రవహించి అబ్బాయి వెన్నుపూసలో ఒక కాంతి ధ్రువపు నడుము వరకు జారి ఆ బరువుకి అబ్బాయి మళ్ళీ నిలువుగా అయిపోతాడు. చాలా సెక్సీగా ఉండే ఆ బొమ్మని రాత్రిపూట గమనించడం ఓ గమ్మత్తైన అనుభవం. ఆ రాత్రి ఆ బొమ్మ మీదకు వెళ్ళింది. వాళ్ల సంభాషణ నాంది మరోలా మొదలై, నేను రోజు రోజుకి లావైపోతున్నాను కదూ అంది కళ్యాణి. అటువంటిదేమీ లేదే అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ. ఏ రకమైన ఎక్సర్సైజు లేదు, పడుకుని ఉండటమే కదా. దానికి సరిపోయేటట్టు డైట్ కూడా బాగా తగ్గించావు కదా. ఆమె గతాన్ని తలుచుకుని రవ్వంత విషాదంగా, బావున్న రోజుల్లో రోజు ఎన్ని పనులున్నా కనీసం అరగంటైనా ఎక్సర్సైజ్ చేసేదాన్ని అంది స్వగతంగా. ఆమె మూడ్ మార్చటం కోసం, ఈ ప్రపంచంలో సన్నగా ఉన్నవాళ్లంతా రోజూ ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఏమిటి? దేవుడే కొన్ని తప్పనిసరి వ్యాయామాల్ని స్వభావసిద్ధంగా కల్పిస్తాడు అన్నాడు కార్తికేయ నవ్వుతూ. అంటే అందామె అర్థం కాక. అదిగో ఆ బొమ్మ చూడు. ఆమె దాన్ని చూసి సిగ్గుపడి అంతలోనే స్పోర్టివ్గా తలెత్తి, ఆ కుర్రాడిలా 5 నిమిషాలకొకసారి ముద్దు పెట్టుకుంటే ఎన్ని క్యాలరీస్ ఖర్చవుతాయో తెలుసా అని అడిగింది. క్యాలరీస్ అంటే కొవ్వు కరిగే శక్తి కొలత. ప్రతి ముద్దుకి 1 క్యాలరీ ఖర్చవుతుందనుకుంటున్నాను. ఊరికే అని పెట్టుకుంటే అర్ధపావు క్యాలరీ, గట్టిగా చేతులతో హత్తుకుని గాఢంగా పెట్టుకుంటే 2 క్యాలరీలు, అలా అన్నమాట. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఊహించి అన్నాడు నవ్వుతూ కార్తికేయ. మనిషిని సన్నగా ఉంచటానికి దేవుడు సృష్టించిన వ్యాయామం అది. నేను అమెరికా వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు ఓ అల్లరమ్మాయి కంప్యూటర్ మీద లెక్క కట్టింది. అప్పుడు కంటతా పట్టాను కూడా. ఇప్పుడు మీరు చెప్పింది దానికి కరెక్ట్గా సరిపోయింది. అదే ఆశ్చర్యంగా ఉంది అంది కళ్యాణి. ఆసక్తి ఉండి భయం ఉన్న అమ్మాయిలు కంప్యూటర్లని ఆశ్రయించి వివరాలు కంటతా పడతారు. ఆసక్తి ఉండి తెలివితేటలున్న అబ్బాయిలు తర్కం మీద, తెలివితేటల మీద ఆధారపడతారు అన్నాడు గర్వం నటిస్తూ. ఆమె ఉడుక్కుని దాన్ని బయటికి కనపడనివ్వకుండా, అంత గర్వం పనికిరాదమ్మా. ఇక శ్రీకళ్యాణి నవ్వు ఆపుకోలేకపోయింది. పకాలను నవ్వేసింది. ఆమెకెందుకో చాలా హాయిగా అనిపించింది. గత 10 రోజుల నుంచి అనుభవిస్తున్న మానసిక ఒత్తిడికి తాత్కాలిక ఉపశమనం దొరికినట్టయింది. ఆ తరువాత ఈ సంభాషణ మరింత రొమాంటిక్గా జరిగింది. నిద్రపోయేసరికి అర్ధరాత్రి దాటింది. అతడు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆమెకి నిద్ర పట్టలేదు. మనసంతా ఆనందంతో నిండి ఉండగా నిద్రెలా పడుతుంది? ఆ ఆనందంలోనే ఒక చిన్న కోరిక సన్నగా అంకురంలా పుట్టి వృక్షమైంది. ఆ కోరిక శరీరాన్ని సాయం కోరినా అది సహకరించే స్థితిలో లేకపోవడంతో మనసులోనే పెరిగింది. కాస్త దూరంలో నిద్రిస్తున్న భర్త చేతుల మధ్య నలిగిపోవాలన్న కోరిక అది. కాని దగ్గరికి జరిగే శక్తి కూడా లేదు. వివాహం కాకముందు ఆమెకి అలాంటి కోరిక రాత్రిళ్ళు కలిగేది. కానీ ఈ యాక్సిడెంట్ జరిగాక అది దూరమైంది. చాలా కాలం తరువాత ఈ కోరిక నరాల్ని మెలిపెడుతున్నట్టు ఒక వాంఛ. అతడు గాఢ నిద్రలో లేడు. ఆ విషయం కూడా తెలుస్తూనే ఉంది. అతడిని లేపుదామనుకుంది. లేపి మాత్రం ఏం చేస్తుంది? ఉత్తర ధ్రువం, భూమధ్యరేఖకి సూర్యుడితో ఎంత కబురు పంపినా శీతోష్ణ స్థితిలో మార్పుండదు కదా. అతడు అట్నుంచి ఇక కదలటాన్ని ఆమె గమనించింది. ఆమెకు పుస్తక అనుభవమే ఉన్నది. ఎన్ని ఎక్స్రేటెడ్ చిత్రాల క్యాసెట్లు చూసినా అదంతా వీక్షణమే, లేక కొన్ని సందర్భాల్లో శృతమే. అనుభవం కానీ ప్రత్యక్షానుభూతి కానీ లేదు. అతడి నిద్రలో కదలికకి అర్థం కాస్త కాస్త అవగతమవుతోంది. మేఘం తడిని వదుల్చుకోవాలంటే చల్లగాలి తిమ్మెరిని సాయమడగాలి. మనసు కోరికని కదుల్చుకోవాలంటే తను కదలికని సాయమడగాలి. నెచ్చెలి సాయపడకపోతే కలని సాయమడగాలి. కలలో అతని ప్రతి కదలిక ఆమె మనసు పొరల్లో ఒక వ్యధాభరిత వీచిక సృష్టిస్తుండగా ఆ రాత్రి ఎప్పుడో ఆమెకి నిద్ర పట్టింది. ప్రియ నేస్తాలు, ఇక్కడితో 5వ అధ్యాయంలో 5వ భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.